కోతలు లేకుండా రైతు భరోసా వానాకాలంలో ఇచ్చిన వారందరికీ యాసంగి సాయం 9,000 కోట్లు సిద్ధం. కొత్త రైతుల నమోదుకు ఈ నెలలోనే అవకాశం. మున్సిపల్స్ ప్రక్రియ ముగియగానే నగదు బదిలీ అంటూ ఇదొక దొంగ లెక్క, దొంగ వేషం, లంగేషం. ఇది ఎవడు చెప్పిండు? నీకు చెప్పిండా? ఇలా పడితే ఎందుకు ఊరిచ్చి చంపుతారు అట్లా పబ్లిక్ని? నిన్న కొంతమంది వీడియోలు చేసిరు. ఇక వచ్చినాయి, ఇక పడ్డాయి. రేపటి నుంచి ఏడబడ్డాయి చూపెట్టు రబ్బి, ఒక్కళ్ళకి చూపెట్టు. అరే ఆర్బీఐ నుంచి 9,000 కోట్లకు రిక్వెస్ట్ పెట్టుకున్నారు అన్నదాన్ని ఎంత గొప్పగా చెప్పారంటే రేపో ఎల్లుండో ప్రభుత్వ ఖజానాలో జమ కాబోతున్నాయి, వెంటనే మీ అందరికీ జమ అయిపోతాయి, వెంటనే వచ్చేసి ఎందుకు అట్లా ఊరిచి చంపుతారు? మీ వీడియోల కోసానికి, మీ లైక్ల కోసానికి, మీ షేర్ల కోసానికి. ఇక జనాలు కూడా పిచ్చోళ్ళే, అట్లా ఎదవలందరి మాటలు నమ్ముతారు. మనకి వేల వ్యూస్, లక్షల వ్యూస్. అరే ఉన్నది ఉన్నట్టు చెప్పి మనకేమో జర తక్కువ వ్యూస్. సరే నేనేం బాధపడా, నాకు వ్యూస్ కోసం ఆరాట పట్టుని కాదు. నన్ను నమ్మి నా కోసం దృష్టిల కోసం నేను ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేస్తాను అంతే. అయితే ఇక్కడ ముచ్చటేందంటే మున్సిపల్స్ ప్రక్రియ ఇంకా కాలే, ఇలా రిజల్ట్స్ ఉన్నాయి, రేపు పడుతుందా? వీడు చెప్పిన ప్రకారం రేపు పడుతుందా అని ఇప్పుడు అడిగితే ఏం సమాధానం చెప్తారు ఒకటి. ఇక ఇంకా నేను ఎవరైనా ఏఈఓతో కూడా మాట్లాడతా ఉండుర్రి. అసలు శాటిలైట్ మ్యాపింగ్ అయిందా లేదా అది కూడా కనుక్కుందాం మనం. దాన్ని బట్టే కదా ఇప్పుడు వీళ్ళు చెప్పేదాన్ని ఏమంటారు అయిపోతుంది. ఇగో వానాకాలంలో ఇచ్చిన వాళ్ళందరికీ రైతు భరోసా అంటూ ఇక్కడ గత వానాకాలం సీజన్లో రైతు భరోసా చెల్లించిన రైతులందరికీ యాసంగిలో కూడా రైతు భరోసా పెట్టుబడి సాయం అందనుంది. ఎలాంటి కోతలు లేకుండా గడిచిన పంట కాలంలో లబ్ధిదారులుగా ఉన్న రైతులందరికీ ఈసారి కూడా రైతు భరోసా చెల్లించాలని సర్కార్ నిర్ణయించినట్టు తెలిసింది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాటిలైట్ సర్వేతో లింక్ పెట్టకుండానే రైతు భరోసా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తుంది. అయిపోయింది. మళ్ళీ ఎక్కడికి వచ్చింది? మళ్ళా శాటిలైట్ సర్వే లింకు లేదట. మొన్నటిదాకానేమో శాటిలైట్ సర్వే, ఈ సర్వే, ఆ సర్వే, ఆ రిపోర్టు, ఆడు దునకం చేసిండా, లేకపోతే సాఫ్ చేసి పెట్టిండా, లేకపోతే జాలే ఉన్నదా, లేకపోతే పొలం వేసిండా, లేకపోతే పత్తి వేసిండా అని చెక్ చేస్తాం, అన్ని చూస్తాం, లెక్క రాస్తాం అని చెప్పి లాస్ట్కి శాటిలైట్ సర్వేతో లింక్ పెట్టకుండా రైతు భరోసా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఇగో దొంగ లెక్క, ఇదో దొంగ వేషము. చూడుర్రి, ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ తమాషాలు ఇవన్నీ అర్థమైందా మీకు? ఎందుకోసం వేస్తామంటుర్రో మళ్ళా వీళ్ళకి ఇప్పుడు భయం అవుతుంది. ఏమవుతుందో, ఎట్లయితుందో, ముందర పోతామో పోమో అని. ఇగో చూడుర్రి, మున్సిపల్ ఫలితాలు రాగానే రైతు బంధు వేసి వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని రేవంత్ సర్కారు యోచన. మీరైతే ఎయ్యరు, పైసలు ఎయ్యరు, మీరు ఏరి చూస్తారు కదా జనాలు. శాటిలైట్ సర్వే పేరిట 30% రైతులకు కోత పెట్టాలని తొలుత నిర్ణయించినా అలా చేస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రైతుల ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉందని క్షేత్రస్థాయి నుంచి నివేదికలు రావడంతో జంకిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈసారికి పెద్దగా కోతలు లేకుండానే రైతు బంధు ఇవ్వాలని నిర్ణయం. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలప్పుడు ఎప్పుడు పెట్టాలా, ఆలస్యం చేయాలని ఆలోచిస్తున్న రేవంత్ సర్కార్ సమీప భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో మరో 3 ఏళ్ల పాటు రైతు బంధు ఎగ్గొట్టే అవకాశం. ఇన్నరా అర్థమైందా? ఒకవేళ వాళ్ళకి రిజల్ట్స్ అనుకూలంగా రాకపోతేనట ఏదో చేస్తారట. చూసిరు కదా, ఇక ఏం చెప్పాలి, ఇక ఏం చేస్తారు చూడరు. ఎవరైనా ఒక ఏఈఓతో మాట్లాడదాం మన అవకాశం ఉంటే. ఈసారి శాటిలైట్ సర్వేతో సంబంధం లేకుండానే పెడతారట, అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అడిగితే చెప్తారు. మొన్నటిదాకా ఊరిచ్చిరు, ఇట్లా శాటిలైట్ చూస్తుంది, అందరికీ వెయ్యది, కొంతమంది బీడు పెట్టిన వాళ్ళకి వెయ్యరట అని చెప్తుండే. చూద్దాం, అంటే వీళ్ళంతా మీటింగ్లో ఉన్నారా మరి ఏంది? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్లు ఎవరు ఫోన్ ఎత్తట్లేదు, నేను అది కూడా అప్డేట్ ఇస్తా. అయితే ఇక్కడ వచ్చినటువంటి వార్త ఏంటంటే, ఇగో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే కొత్త రైతుల నమోదుకు అవకాశం కల్పించి ఆ వెంటనే రైతులకు నగదు బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25-26 ఖరీఫ్ సీజన్లో 69,39,548 మంది రైతులకు ఎకరానికి 6,000 చొప్పున 8,744 కోట్లు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేశారు. అయితే 1,00,000 కాదు, 1,45,73,000 ఎకరాలకి, అంటే 1,45,00,000 ఎకరాలకు భూమికి రైతు భరోసా ఇచ్చారు. కేవలం 9 రోజుల వ్యవధిలో సుమారు 9,000 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. ఆ లెక్క ప్రకారమే యాసంగికి రైతు భరోసా చెల్లించనున్నారు. ఈ నెల 10వ తేదీనే భారతీయ రిజర్వ్ బ్యాంకు నుంచి 9,000 కోట్ల రుణం తీసుకుంది. ఈ మొత్తాన్ని రైతు భరోసా కేటాయించి పెట్టినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఈ నెల 16వ తేదీతో దాదాపు ముగిసిపోతుంది. ఆ వెంటనే ఎన్నికల కోడ్ ఎత్తేశాక రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మిర్యాలగూడ సభలో, బహిరంగ సభలో ఇదే విషయాన్ని ప్రకటించారు. వాస్తవానికి సంక్రాంతిగా సర్కారు రైతు భరోసా చెల్లిస్తుందనే చర్చ జరిగింది. అయితే నిధుల సర్దుబాటు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. ఈ నెలలో రెండో పక్షంలో రైతు భరోసా చెల్లింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోగా లాంఛనంగా ప్రకటించాల్సింది ఉంది అంటూ ఇక్కడ వీళ్ళు చూడరు. ఇంకా ఎన్ని వేషాలు వేస్తారు చూడరు. కొత్త రైతుల నమోదుకు అవకాశం, ఇంకా ఇదొక వేషం. మళ్ళా రైతు భరోసా చెల్లింపులకు మార్గం సుగమం అవుతున్న నేపథ్యంలో కొత్త రైతుల నమోదుకు అంశం తెరపైకి వచ్చింది. గత వానాకాలంలో రైతు భరోసా పంపిణీ చేసిన తర్వాత జరిగిన భూముల క్రయ విక్రయాలు, కొత్త రైతులకు జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను యాసంగికి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు కొత్త రైతుల నమోదు ధ్రువపత్రాల స్వీకరణ చేపడతారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఇక ఈ యాసంగి సీజన్లో
కొత్త రైతు నమోదు ఎప్పటి నుంచి ఉంటుంది, కట్ ఆఫ్ తేదీ ఎప్పటి వరకు తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. నిరుడు యాసంగి రైతు భరోసా జనవరి 26 ప్రారంభించారు. అప్పుడు జనవరి 1వ తేదీని కట్ ఆఫ్ తేదీగా తీసుకున్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా జనవరి 1వ తేదీని కట్ ఆఫ్ తేదీగా తీసుకుంటారా, లేకపోతే జనవరిలో జరిగిన భూముల క్రయ విక్రయాలను కూడా పరిగణలోకి తీసుకోవడానికి ఈ నెల 1వ తేదీని కట్ ఆఫ్గా తీసుకుంటారనే చర్చ వ్యవసాయ శాఖలో జరుగుతోంది. అయితే శాటిలైట్ సర్వేతో సంబంధం లేకుండా ఇస్తారనేది ఒక లెక్క, క్లారిటీ అయితే వచ్చింది. ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు శాస్త్రవేత్తలు నిర్వహించిన శాటిలైట్ సర్వే ఆధారంగా రైతు భరోసా అమలు చేసే అవకాశం లేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెప్తున్నాయి. అది ఎప్పటికీ లేదు, అదొక పెద్ద పెంట, అదొక పెద్ద ఏషం. ఏంటంటే కొంతమందికి తగ్గియాలని చెప్పి పెట్టుకున్న ఏషమే తప్ప ఇంకోటి కాదు అది. ఇగో రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములకు గత ఖరీఫ్ సీజన్లో సుమారు 1,46,00,000 ఎకరాలు గుర్తించినా వాటికి రైతు భరోసా చెల్లించారు. ఇప్పుడు కూడా అదే లెక్కన చెల్లింపులు జరపనున్నారు. సాధారణంగా వానాకాలంలో పంటల సాగు పూర్తి స్థాయిలో చేస్తారు. యాసంగిలో సాగు విస్తీర్ణం దాదాపు సగానికి తగ్గుతుంది. అయినా కూడా వానాకాలం మాదిరే సుమారు 1.46 crore ఎకరాలకి రైతు భరోసా పంపిణీ చేయనున్నారంటూ ఇగో ఇదంతా కూడా ఎన్నికల నాటకమే. ఇది 16 తారీఖు తర్వాత పడితే పడొచ్చు. అయితే ముచ్చట ఏంటంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో పోవాలంటే వీళ్ళకి భయం అవుతుంది. ఈ రైతు భరోసా వేయకుండా పోతే కథం అయిపోతాం, ఆగం చేస్తామనే నమ్మకంతో వీళ్ళు వేయడానికి ముందుకు వచ్చిరని తెలుస్తోంది ఒకటి. ఇంకొక మాట ఏంటంటే ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ని బట్టి, ఇప్పుడు ఈ రిజల్ట్స్ కనుక వాళ్ళకి ప్రతికూలంగా వచ్చినాయి అనుకో, ఇవి డిలే చేస్తారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇంకా దూరం పెడతారు. ఆ గ్యాప్లో రైతు బంద్ వేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఇంకా తర్వాత మళ్ళీ పెట్టినప్పుడు పెడతామని చెప్పి ఆలోచన చేస్తారు. ఎక్కడికి వెళ్ళి రైతులకి రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదు. ఈ ఎన్నికలు అయినాక మళ్ళీ 3 ఏళ్ళ దాకా పత్తా ఉండదు, ఇక మర్చిపోరు. ఇక మళ్ళీ 2.5 ఏళ్ళ దాకా ఏ ఎన్నిక రాదు, ఎవడు అడగడు, మనం వాళ్ళు వేయరు. మొత్తానికి ఆగం చేస్తారు. రైతు భరోసాకి రామ్ రామ్ అనేది ఏదైతే అంటున్నామో అది బందే అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది.